మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. బాపట్ల జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో విష జ్వరాలు ప్రబలి ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ రేపల్లె నగరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, పల్లె నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. నగరం మండలం ఈదుపల్లిలో దాదాపు 15 రోజుల నుంచి విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, అలానే రేపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రి, దాంతోపాటుగా మణిపాల్లో కొంతమంది వెంటిలేటర్ పైన ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే గత నెల 28వ తేదీన సుబ్బారావు అనే వ్యక్తికి విష జ్వరం వచ్చింది. పూర్తిగా డెంగ్యూ వచ్చింది. దాంతో పూర్తిగా ప్లేట్లెట్స్ పడిపోయాయి. 2 రోజుల క్రితే ఆ జ్వరాన్ని పడిన 2 రోజులకే భార్యకు కూడా డెంగ్యూ వచ్చింది. దీంతో ఇద్దరు ఒక ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ అధికారులకు చెప్పారు విష జ్వరాలు బాగా ఉన్నాయి, ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయండి అని. కానీ క్యాంప్ ఏర్పాటు చేయలేదు. తర్వాత మళ్ళీ అది సీరియస్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువెళ్లారు. అక్కడ టెస్టులు చేయడానికి కూడా అవకాశం లేదు. అక్కడి నుంచి వెంటనే తెనాలి రిఫర్ చేశారు. తెనాలి నుంచి గుంటూరు వచ్చేటప్పటికే భర్త చనిపోయాడు. ఆ వార్త విని భార్య అప్పటికే పూర్తిగా నీరసించిపోయింది. పూర్తిగా జ్వరంతో ఇబ్బంది పడుతుంది. ఈ వార్త విన్న తర్వాత ఆమెకు కూడా దాదాపు 2 గంటల భర్త చనిపోయాడు అన్న వార్త విన్న తర్వాత ఆమె కూడా 2 గంటలకే చనిపోవడం జరిగింది. భార్య భర్తలు ఇద్దరు పూర్తిగా విష జ్వరంతో చనిపోయిన సంఘటన పూర్తిగా ఈదుపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈదుపల్లి ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, 15 రోజుల నుంచి ఊళ్ళో విష జ్వరాలు ఉన్నాయి, డెంగ్యూతో అనేక మంది బాధపడుతున్నారు, అధికారులకు మేము చెప్తూ ఉన్నాము కానీ ఎవరు పట్టించుకోలేదు అని పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోయిన దంపతులు ఇద్దరికి చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు పూర్తిగా అనాథలైన పరిస్థితి. ఖచ్చితంగా ఇద్దరు చనిపోయిన తర్వాత మాత్రం అధికారులు కళ్ళు తెరిచారు. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం అక్కడ ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామంది జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి, అలానే ప్రైవేట్ హాస్పిటల్కి, గుంటూరు కానీ అటు మణిపాల్ కానీ నగరంలో హాస్పిటల్కి కానీ చాలామంది చేరిన పరిస్థితి అయితే ఉంది. అనుశ్రీ. అశోక్. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. బాపట్ల జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో విష జ్వరాలు ప్రబలి ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ రేపల్లె నగరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.